మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తున్నారే? అశ్విన్ చెల్లెలు కాల్ చేస్తుంది. హలో, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. నేను అశ్విన్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఫోను ఆనంద్కివ్వు. అంటే అది ఆనంది. తను నీ పక్కనే ఉందని నాకు తెలుసు. నేను చెప్పేది వినమను. ఆనంది, నువ్విక్కడికి వచ్చే వరకు ఈ కార్యక్రమం జరగదు. ఎంత లేట్ అయినా నువ్వు ఇక్కడికి రావాలి. ఇక్కడ జరిగేది నువ్వు చూడాలి. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే వీళ్ళందరినీ తీసుకుని అక్కడికి వచ్చి నీ కళ్ళ ముందే ఈ కార్యక్రమం చేస్తాను. ఇది బెదిరింపు కాదు. ఇక రావాలా వద్దా అనేది నువ్వే నిర్ణయించుకో. ఆనంది వచ్చి తీరాలని ఆవిడెందుకు అంతలా పట్టుపడుతోంది? ఆనంది అశ్విన్ ప్రేమించుకుంటున్న విషయం తెలిసి ఇలా చేస్తున్నారా? అన్నీ తెలిసే కావాలనే ఆవిడ ఇలా చేస్తున్నారా? చివరికి ఇది ఎటు దారి తీస్తుందో అర్థం కావడం లేదే. ఇప్పుడేం చేస్తావే ఆనంది?